ఈ మామిడికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, మెంతి పొడి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు. ఈ శనగపప్పు కడిగి 1 అవర్ నానబెట్టి పెట్టేసుకోవాలి. పసుపు, ఉప్పు, కొంచెం మిరియాలు. సో ఇవన్నీ పక్కన పెట్టి అన్నం కూడా ఈ విధంగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి దాని మీద ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వీటిని కొంచెం కలుపుకోవాలి. కొన్ని పల్లీలు వేసుకోవాలి, పల్లీలు కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్. ఇవన్నీ వేసుకొని దోరగా మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. కొంచెం పసుపు. ఇప్పుడు కొంచెం మనం మామిడి ఇంత తురుము పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేవారు. చూస్తున్నారా? ఈ విధంగా నూనె పేరుకున్నాక కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మనం కలుపుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఆయిల్ పేరుకున్నాక ఈ విధంగా మనం వండుకున్న రైస్ని వేసుకొని మొత్తం కలిపేసుకోవడమే అండి మామిడికాయ పులిహోర. చాలా ఈజీ అండి. ఈ విధంగా కలుపుకొని, ఇందాక మనం కొంచెమే వేసాం కదా సాల్ట్, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. సో ఫైనల్గా మ్యాంగో పులిహోర రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మా అత్తయ్య గారే చేస్తున్నారనమాట. మా అత్తయ్య గారు